నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 144.51 కోట్ల నిధులతో నిర్మల్ నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు. హమ్ ద్వారా పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్ల అభివృద్ధి పనులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మద్యం షాపుల లక్కీ డ్రాను ప్రారంభించిన కలెక్టర్ అభిలాష అభినవ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. నిర్మల్ జిల్లా నియోజకవర్గానికి రోడ్డు అభివృద్ధి పనులకు భారీ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ నియోజకవర్గానికి హమ్ హైబ్రిడ్ అన్యూట్ మోడ్ ద్వారా రోడ్ల అభివృద్ధిలో భాగంగా 144.51 కోట్లు మంజూరైనట్లు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పరివాహక ప్రాంతాల రైతులు, గ్రామ ప్రజలు లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మద్యం షాపులకు లక్కీ డ్రాను కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. జిల్లాలో మద్యం దుకాణాలు కేటాయింపుకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని లక్కీ డ్రా ద్వారా 47 మద్యం షాపులో కేటాయించారు. మొత్తం 991 దరఖాస్తులు అందిన నేపథ్యంలో ఒక్కో షాపుకు సంబంధించి దరఖాస్తులను ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు. డ్రా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపి పూర్తి పారదర్శకతతో ప్రక్రియను పూర్తి చేశారు. గజెట్ నెంబర్ 1 లో సీరియల్ నెంబర్ మీతో వాళ్ళు పైకి పోవాల్సిందిగా కోరుతున్నాం. 5, 6 పైన మార్క్ ఉంది చూడండి. ఇది 6 to 9 కానీ చెప్పండి. 7, 8, 9 క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది అన్నమాట. 6 కి 9 కి ఏం డిఫరెన్స్ లేదు కదా, మీకు అందరికీ అర్థమైంది కదా. 6 లక్కీ టోకెన్ ఉందా? 22 లో 22 మద్యం షాపులో అప్లై చేసినటువంటి దరఖాస్తుదారుల నుంచి ఏదైనా లక్కీ డ్రా ద్వారా ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేస్తారు. అసలు మేము ఏం చేస్తామంటే ట్రై చూపించండి. హరి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా జానకి షర్మిల ఐపీఎస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుక్షణం ప్రజా రక్షణకు పాటుపడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను మరవకుండా ప్రతి ఏటా వారి సంస్మరణ వారోత్సవాలు జరుపుకోవడం తమ బాధ్యతని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవాలని అన్నారు. మనం ఇంకా స్టార్ట్ కాలేదు. అన్నా అయిపోయింది. గుడ్ అనేది ఒక ఒపీనియన్, బాగా టెలికాస్ట్ చేయాలి.
నేను కూడా ఇచ్చాను దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా మొత్తం నుంచి పోలీసులే కాకుండా చాలామంది సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా దగ్గర ప్రతి ఊరు నుంచి 50 మంది 60 మంది అట్లా బస్సుల్లో వచ్చారు, చాలా 2-3 విలేజెస్ నుంచి. సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. దీనికి మన ఏఎస్పీలు ఇద్దరు, తర్వాత అడిషనల్ ఎస్పీ, అడ్మిన్, డిఎంఎన్హెచ్ఓ గారు, అలాగే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ చాలా బాగా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేశారు. ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయం. ప్రతి ఒక్క రక్తబొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందనే దీన్ని మనము గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్తో కలిసి ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి సోమవారం అయోధ్య కాశీకి బస్సులు బయలుదేరుతున్నట్లు డిపో మేనేజర్ కె పండరి తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ప్రయాగ్రాజ్కు చేరుకుంటుందని, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంతో పాటు పవిత్ర స్నానం ఆచరించి అయోధ్యకు వెళ్తుందన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి బలరాముని దర్శించుకొని 28వ తేదీ సాయంత్రం కాశీకి చేరుకొని ఆ రాత్రి కాశీలో బస్సు ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులో యాత్రలు చేయడం చాలా క్షేమమని, సురక్షితమని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ఆయన కోరారు. నిర్మల్ జిల్లా ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాలకృష్ణ విశిష్ట కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వైద్యులు, నటులు, దర్శకులు, కవి, రచయిత డాక్టర్ వేణుగోపాలకృష్ణ చేస్తున్న సేవలకు గాను విశిష్ట కళారత్న, ఉత్తమ సామాజికవేత్త పురస్కారం లభించింది. నిర్మల్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు, పాటేమా ప్రాణం సంస్థలు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఇదివరకు ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారిగా మరియు నిర్మల్ ఆర్ఎంఓగా, ఖానాపూర్, ఊట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా అత్యున్నత సేవలందించి ఎన్నో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మల్ జిల్లాలో విశిష్ట సేవా పురస్కారాలు అందించిన పాటేమా ప్రాణం అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు. నేను మీ డాక్టర్ వేణుగోపాలకృష్ణ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓగా పనిచేసి ఇప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో ఉన్నాను. నా శ్రీమతి డాక్టర్ నీలిమ, నా పక్కన నా కూతురు సుహాసిని ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది. ఈరోజు తను ఇంత మంచి వేదికపై ఒక సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి అవార్డు తీసుకుంది. అట్లాగే నేను వైద్యుడిగానే కాకుండా కొన్ని మంచి లఘు చిత్రాలను నిర్మించాను, దర్శకత్వం వహించాను, నటిస్తున్నాను కూడా. ప్రేమతో నాన్న అనే నా లఘు చిత్రానికి నంది పురస్కారాలు, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఎంతో ఖ్యాతిని సంపాదించింది. ఉత్తమ నటుడిగా, దర్శకుడిగా, నా కూతురికి ఉత్తమ నటిగా, ఇంకా మంచి మంచి లఘు చిత్రాలను కూడా నిర్మించాము. ఎన్నో సామాజిక కార్యక్రమాలని కూడా నిర్వహించినందుకు గాను ఇవాళ ఈ పురస్కారం నాకు అందించారు. వారికి అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే నిర్మల్ ప్రజలు కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, ఆదరించిన ప్రతి ఒక్కరికి, నన్ను నటింపజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కుటుంబానికి, ముఖ్యంగా నా శ్రీమతి డాక్టర్ నీలిమ గారికి, అట్లాగే మా అమ్మాయి సుహాసిని, నా అబ్బాయి వివేక్ కృష్ణ, మా అమ్మ నాన్నలతో పాటు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీగిరి క్షేత్రంలో ఆదివారం శీలా శనిదేవుడు నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీగురు నుంచి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు హాజరై శనిదేవుని
నవగ్రహాల్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుమాత రాజేశ్వరీదేవి, అరకారి రాజవ్వ, వీరనారాయణ, చనిగారపు చిన్నయ్య, స్వామి, ఈశ్వరమ్మ, భక్తులు, శ్రీగిరి క్షేత్రం విశ్వనాథ్పేట్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు చంద్రశేఖర్ నిర్మల్కు వచ్చారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ బిల్లులు, పెన్షనరీ బెనిఫిట్స్ను, జీపీఎఫ్ సరెండరింగ్ లీవ్స్ డ్యూలు, ఏవీలు విడుదల చేయాలని, పీఆర్ఎస్ ప్రకటించాలని మరియు హెల్త్ కార్డులు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెల్మల ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, సంపత్, ఆర్ గంగన్న, ప్రభాకర్, సహాని మొదలైన వారు పాల్గొన్నారు. నిర్మల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంది కదా మా కార్పొరేట్ నుంచి, దానికి 2-3 సార్లు విజిట్ చేశాము. తర్వాత ఈరోజు మా కార్పొరేషన్ తరఫు నుంచే లోన్ ఇవ్వటం జరిగింది. దానికి ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని, మా స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతుందో మన గవర్నమెంట్, దాంట్లో ముఖ్యంగా ఫ్రీ బస్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఫ్రీ ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి, వైట్ కార్డు కానివ్వండి, రైతు బంధు, రైతు రుణమాఫీ, సన్న ఓట్లకి 500 రూపాయలు ఫ్రీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. 42% బీసీ రిజర్వేషన్ కూడా రాహుల్ గాంధీ ఆదేశాల అనుసారం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో ఒక యజ్ఞంలాగా నడిచి సైంటిఫిక్ రీజన్స్ తో బీసీ కులగణన చేయడం జరిగింది. దాంట్లో బీసీ యొక్క శాతం వచ్చి 56.4% బీసీలు ఉన్నారు. దానికి ప్రభుత్వం బిల్లు 42% బీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది. తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మనకి అంగీకరించే పరిస్థితి కనపడట్లే. 9వ షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కోర్టులో వేశారు కాబట్టి పూర్తి నిర్ణయం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తా ఉంది. 7వ తారీఖు నాడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెట్వర్క్ కోసం హైకోర్టు వాయిదా ఉంది ఆ రోజు. దాని తర్వాత ఒక నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అత్యంత మెజారిటీ సంపాదించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. తక్కిన పార్టీలు డిపాజిట్లు కూడా కష్టమా అనే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉంది. మీరు ఏమైనా అడిగితే అడగండి. గౌరవనీయులు నాయుడు సత్యనారాయణ గారు, మరి హస్తకళ చైర్మన్ గారికి మా ఉద్యోగుల పక్షాన ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ నిర్మల్ ఇచ్చేసిన సందర్భంగా మా ఒక ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ఈరోజు ఉద్యోగుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. మరి దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది మా కేంద్ర నాయకులతోని. మరి కొన్ని పరిష్కారం అవుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మరి పెన్షనర్స్ కానీ, ఉద్యోగులు కానీ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ ఏవైతున్నాయో ముందు కొంచెం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రితో మీ యొక్క తెలియజేసి మరి ఉద్యోగ సమస్యలను పరిష్కరించే దిశలో మరి పీఆర్సీ కానీ ఇవన్నింటిని కూడా మీకు అన్ని తెలుసు. గతంలో కూడా మీరు ఒక ఉద్యోగిగా ఉండి తర్వాత మరి మీరు ప్రజాసేవలు వచ్చారు కాబట్టి ఉద్యోగ సమస్యలు మీకు తెలుసు కాబట్టి దాని మీద కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడాలని చెప్పి మా విజ్ఞప్తి. గతంలో మొదటిసారి వచ్చినప్పుడు మరి టాయ్స్ ఎంపోరియంను మరి ఉన్నతీకరించి మరి అభివృద్ధి పదంలో మరి ఒక చైర్మన్ గా వచ్చి మరి మొట్టమొదటిసారిగా అదంతా మరి ఎంపోరియంను
తిరగడం చూడడం జరిగింది, వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కొరకు కూడా అప్పుడే వాళ్ళతో మాట్లాడి మరి ప్రపోజల్స్ పంపమన్నారు. అంటే ప్రత్యేక శ్రద్ధ నిర్మల్ టాయ్స్ ఎంపోరియం కొరకు పెట్టినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మేలు జరగడం మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే మరి ఈ రోజు రెండోసారి కూడా వచ్చి మరి నిర్మల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తూ మా సమస్యలు కూడా ఇప్పుడు మీరు చెప్పారు సార్. తప్పకుండా మీ ద్వారా మా ముఖ్యమంత్రికి చేరి మా సమస్యల పరిష్కారంలో ఖచ్చితంగా మీ కృషి ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. మీ యొక్క కృషిని మరవలేము. మరి త్వరలో మాకు ఏదైతే ఇప్పుడు పెండింగ్ బిల్స్ కానీ మీరు అన్నట్టు 350 కోట్లు ఈ నెల లాస్ట్ వరకు మరి ఇదైతే చాలా మంది మరి ఊపిరి పీల్చుకుంటారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. వాళ్ళను అంటే వాళ్ళ పరిస్థితిని మేము చెప్పలేకపోతున్నాం. రోజు పేపర్ వేస్తే మీరు ఒక మంచి మనసుతో మరి ఆ పెద్దలకు ఒక ఆ బిల్స్ చేసినట్టయితే వాళ్ళ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి సార్. కాబట్టి మీరు మాకు వచ్చి మా నిర్మల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. నిర్మల్లో జరిగిన ఎంబ్రాయిడింగ్ స్టోర్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్ కి మా గౌరవనీయులు మరి హైదరాబాద్ నుండి హస్తకళల చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యం గారు ఈ రోజు నిర్మల్ రావడం జరిగింది. వారికి స్వాగతం చెప్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే హస్తకళల్ని గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో డెవలప్ చేసిన సందర్భాలు లేవు. ఈ రోజు నిర్మల్ నుండి కూడా ఈ ఎంబ్రాయిడింగ్ స్టోర్ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుకుంటే దానికి స్వయంగా సారే దగ్గరుండి మరి డిపార్ట్మెంట్ నుండి హస్తకళ డిపార్ట్మెంట్ నుండి ఒక 10 లక్షల లోన్ శాంక్షన్ చేసి వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందడానికి సారే హైదరాబాద్ నుండి స్వయంగా వచ్చి నిజంగా ఈ రోజు దాన్ని లాంచింగ్ అంటే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అట్లాగే మొత్తం రాష్ట్రమంతటా తిరుగుతూ ఇప్పటి వరకు హస్తకళ డిపార్ట్మెంట్ మన రాష్ట్రం వరకే పనిచేసేది. కానీ సారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇండియా వైడ్ గా అన్ని ఎయిర్పోర్ట్ లో పెట్టడానికి సారు ప్రయత్నం చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ని పెంచారు. అట్లాగే ఈ హస్తకళకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి పెరగాలని చెప్పి రాష్ట్రం అంతటా తిరుగుతూ ఒక్కరు లోన్ కోసం వచ్చినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ప్రోత్సహించి నిజంగా కళలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడానికి సారు కంకణబద్ధుడై పనిచేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంలోనే నిర్మల్ సార్ రావడం జరిగింది. ఒక నిర్మలే కాదు, ఎయిర్పోర్ట్ లో కూడా మన హస్తకళ స్టోర్స్ పెట్టిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా మన స్టోర్స్ పెట్టించి మరుగున పడ్డ హస్తకళలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ అభివృద్ధి తీసుకెళ్లేందుకు సారు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలని నిర్మల్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా వాడుకొని అభివృద్ధి చెందవలసిందిగా ఈ సందర్భంగా మళ్లీ ఒకసారి మేము ఎందుకంటే హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఈ కళల్ని ప్రోత్సహించడానికి నిర్మల్ వచ్చారు కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తా ఉన్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 144.51 కోట్ల నిధులతో నిర్మల్ నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు. హమ్ ద్వారా పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్ల అభివృద్ధి పనులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మద్యం షాపుల లక్కీ డ్రాను ప్రారంభించిన కలెక్టర్ అభిలాష అభినవ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.